హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావ్య జ్యోతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియో ఏంటో మీకు తమ్మునేల్ చూస్తే అర్థమైంది కదండి. మనం ఫుడ్ హెల్తీగా చేసుకుంటాం కదా. ఆ చేసుకునే ఫుడ్ మరింకా హెల్తీగా ఉండడానికి మనం హెల్తీ యుటెన్సిల్స్ కూడా వాడాలండి. మనం వండే పాత్రలు కూడా హెల్తీవి అయితే మనం తినే ఫుడ్ ని ఇంకొంచెం అవి హెల్తీగా చేస్తాయన్నమాట. మనం ఎంత మంచిగా హెల్తీగా ఫుడ్ చేసుకుని దాన్ని ఏవైనా నాన్ స్టిక్ పాత్రల్లో కానీ అల్యూమినియం వాటిల్లో కానీ వంట చేసాం అనుకోండి, మన హెల్త్ సంగతి పక్కన పెడితే ఇంకా అన్హెల్దీ అవుతుంది అనమాట. ఆ నాన్ స్టిక్ లో మనకి టెఫ్లాన్ కోట్ ఉంటుంది కదా, అదైతే కరిగి మనకి మొత్తం మన బాడీలోకి వెళ్ళి ఇంకా అది చాలా ప్రమాదం అనమాట. టెఫ్లాన్ కోట్ మనకి తెలియకుండా ఆ మధ్యగా ఇప్పుడైతే అందరికీ అవేర్నెస్ బాగా వచ్చి అవైతే తగ్గించేశారు. అప్పుడేంటంటే తెగ నాన్ స్టిక్ మీద ఎక్కువగా మనం ఇదైపోయి చాలా మంది అయితే మనం నాన్ స్టిక్ బాగా అలవాటు పడిపోయాము. వాటి వల్ల ఏంటంటే చాలా క్యాన్సర్స్ వచ్చే ప్రమాదం అయితే ఉంది. ఇప్పుడైతే నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరూ వాడడం మానేసాము. అదే కాకుండా ఇంకా మనకి వాడుతూ ఉంటాం కదండి రెగ్యులర్ గా అల్యూమినియం పాత్రలు కూడా వాడుతుంటాం కదా, అవి కూడా మన హెల్త్ కి అంత మంచిది కాదండి. ఏవైనా మనం గిన్నెలు వాడుతున్నప్పుడు అవి మనం హీట్ చేసిన వంట చేసేటప్పుడు హీట్ అవుతుంటాయి కదా, అవి హీట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా అందులో ఉన్న మెటల్స్ అనేవి మన ఫుడ్ లో కలుస్తాయి అనమాట. ఆ కలిసి మెటల్స్ అనేవి మనకి హెల్తీగా ఉంటే ఫుడ్ లో ఉండే ప్రోటీన్స్ మినరల్స్ అన్ని కూడా ఎలాంటి కెమికల్స్ లేని ఈ ప్యాన్స్ వాడడం వల్ల ఏంటంటే మన ఫుడ్ అనేది హెల్తీగా ఉంటుంది. అందులో మినరల్స్ ఏవి కూడా బయటకు పోకుండా ఉంటాయి అనమాట. అందుకే ఇప్పుడైతే చాలా మంది ఏంటంటే ఐరన్ వాడడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తుందండి. ఐరన్ అంటే ఒకటి నార్మల్ ఐరన్ కాకుండా కాస్ట్ ఐరన్ అయితే వాడుతుంది. ఐరన్ కి కాస్ట్ ఐరన్ కి డిఫరెన్స్ ఏంటంటే ఐరన్ ఏంటంటే ఓన్లీ ఐరన్ పూర్తిగా కరిగించి దాన్ని మనకి కళాయిలా గానీ తవాలా గానీ అలా చేస్తారనమాట. అవి ఏంటంటే అవి వాడడం వల్ల మనకి ఐరన్ ఓన్లీ ఐరన్ కంటెంట్ ఉంటుంది అనమాట. అందులో మన హెల్త్ కి ఐరన్ చాలా అవసరం, కానీ ఏదైనా కూడా అతి అనేది అర్థమే కదండి. మనకి ఏది ఎంత అవసరమో అంతే ఉండాలి, ఎక్కువైతే ఉండకూడదు. ఏదైనా కూడా మన బాడీకి ఎంత అవసరమో అంతే ఉండాలి. మనకి డైరెక్ట్ గా ఐరన్ వాడడం వల్ల ఏంటంటే అవి ఎక్కువగా మనకి ఫుడ్ లో ఐరన్ అనే శాతం అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట. కాస్ట్ ఐరన్ ఏంటంటే ఐరన్ తో పాటు కార్బన్ సిలికాన్ మూడు కూడా మిక్స్ చేసి అవి ఒక మౌల్డ్ లో వేసి మనకైతే ఒక ఇలా పాత్రలా చేస్తారంటే యుటెన్సిల్స్ అన్ని కూడా. కాస్ట్ ఐరన్ వల్ల ఏంటంటే మనకి ఎంత అవసరమో అంత మాత్రమే మనకి ఐరన్ అందుతుంది అనమాట. అందుకని కాస్ట్ ఐరన్ అయితే ఈ మధ్య ఎక్కువగా అందరూ వాడుతున్నారు. నేను కూడా చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, నాకు కూడా ఐరన్ డెఫిషియన్సీ ఉందని చెప్పేసి. అందుకని నా ఫుడ్ లో అయితే కొన్ని మార్పులు చేసుకుని ఐరన్ కంటెంట్ ఉండేటట్లు మినరల్స్ అన్ని ఉండేటట్టు ఎక్కువగా చూసుకుంటున్నాను. దాంతో పాటు మనం వాడే పాత్రలు కూడా ఇంపార్టెంటే కదండి. అందుకని చెప్పేసి నేను ఒక ఐరన్ ప్యాన్ అయితే తీసుకున్నాను. అది ఇండస్ వ్యాలీ వాళ్ళది. నేను చాలా సెర్చ్ చేశానండి, ఏది బెస్ట్ చాయిస్, ఏది తీసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి. ఎక్కువగా నాకు రివ్యూస్ మంచి రివ్యూస్ ఏం చూపిస్తాయంటే ఇండస్ వ్యాలీ చూపించేయండి. అందుకని చెప్పి నేను ఫస్ట్ అయితే ఒక ఐరన్ తవా ఒకటి తీసుకున్నానండి. ఒకసారి చూసిన తర్వాత ఎలా ఉంటుందని చెప్పేసి. ఇండస్ వ్యాలీ తవా అయితే ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అనేసి మీకు ఇప్పుడు క్లియర్ గా చూపిస్తాను. మనం ఏంటంటే చాలా మంది ఐరన్ వాడడానికి కొంచెం హెల్త్ గురించి మంచిదైనా కూడా వాడడానికి అది కొంచెం ప్రాసెస్ ఉంటుంది, దాన్ని సీజనింగ్ చేయాలి, ఫుడ్ పట్టేస్తుందని భయపడుతూ ఉంది వాడడం. కానీ ఇది అలా కాదు, చాలా చక్కగా వాళ్ళే మనకి మంచిగా ఫ్రీ సీజనింగ్ చేసిస్తారు. అలాగే నార్మల్ ఐరన్ లాగా తొందరగా తుప్పు పట్టవండి. వీటిని చక్కగా సీజనింగ్ చేసుకుంటుంటే ఎన్నాళ్ళైనా లైఫ్ టైం మనకి ఇవి ఉంటాయి అనమాట, పాడవకుండా. అది మనం కొంచెం మెయింటైన్ చేసుకున్నా ఉంటుంది, చాలా బాగా వాడుకోవచ్చు. అది ఎలా చేయాలి పూర్తిగా డీటెయిల్ గా దాన్ని ఎలా మనం సీజనింగ్ చేసుకోవాలి, అలాగే వాడిన తర్వాత దాన్ని మళ్ళీ మనం ఎలా జార్ చేసుకోవాలి అన్ని కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. ఇదేనండి నేను తీసుకున్న ఇండస్ వ్యాలీ వాళ్ళది కాస్ట్ ఐరన్ ఫ్రై పాన్. దీంతో పాటు ఒక వుడెన్ స్పాచులా కూడా ఇచ్చారు. ఇదైతే చాలా వెయిట్ ఉందండి. ఇది ఆల్రెడీ కూడా వాళ్ళు ప్రీ సీజనింగ్ చేసి ఇస్తారు మనకి. అందుకని మనం ఎక్కువగా దీనికి ఏం సీజనింగ్ చేయాల్సిన పని లేదండి. జస్ట్ నార్మల్గా ఆ డస్ట్ కొంచెం మురికి అనేది నలుపు ఉంటుంది కదా, అది పోతుంది అనమాట. ఫస్ట్ మనం ఏంటంటే దీనికి ప్యాన్ మీద పెట్టుకొని కొంచెం వాటర్ వేసి అవి కొంచెం డబుల్ బాయిల్ అయినంత వరకు మరిగించాలనుకోండి. ఏదైనా కొంచెం ఆ నలుపు ఉంటుంది కదా ఐరన్ అనేసరికి అదంతా కూడా ఆ వాటర్లో మిక్స్ అయిపోతుంది అనమాట. కొంచెం డబుల్ బాయిలింగ్ అయినంత వరకు మరిగించేసి ఆ వాటర్ వంపేసి దాంట్లో కొంచెం మైల్డ్ లిక్విడ్ ఏదైనా మనం వాడుకుంటాం కదండి డిష్ వాషర్, అది కొంచెం వేసేసి స్క్రబ్ చేసుకొని ఒక 2 times కడిగేసామంటే నీట్గా అసలు మనకి ఎలాంటి నలుపు అనేది ఏమి ఉండదండి. ఇదేంటంటే నార్మల్ వేరేవి అయితే మాత్రం మనకి ఎక్కువగా సీజనింగ్ చేసుకోవాల్సి వస్తుంది. వీళ్ళైతే మనకు ఆల్రెడీ ప్రీ సీజన్ చేశారు కాబట్టి జస్ట్ నార్మల్గా మనం ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఎక్కడ కూడా నలుపు అనేది లేదు. ఇది మొత్తం ఏదైనా ఒక క్లాత్తో ఎక్కడ తడి లేకుండా మొత్తం తుడిచేయాలండి. మొత్తం తుడిచేసిన తర్వాత బ్యాక్ కూడా, ఎందుకంటే ఐరన్ కనుక మనకి రస్ట్ పడుతుంది కనుక ఎక్కడ వాటర్ ఉండకూడదు. నీట్గా తుడిచేసి కొంచెం ఆయిల్ వేసి మొత్తం బ్యాక్ సైడ్ లోపల అంతా కూడా చిన్న టిష్యూతో కానీ క్లాత్తో కానీ మొత్తం అంతా మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట.
మెయింటెనెన్స్ కొంచెం కష్టం అని చెప్పేసి అందరూ కూడా కొంచెం తీసుకోవడానికి భయపడతారు. ఏం కాదండి, మన హెల్త్ కోసం మనం మాత్రమే చేసుకోవాలి కదా. ఏం లేదు, జస్ట్ ఆయిల్ అప్లై చేసినవి, అంటే వాటర్ ఉంటే అది కొంచెం రెస్ట్ పెట్టే ఛాన్స్ ఉంటుంది కనుక మనం ఇలా చేసుకుంటే ఇంకా లైఫ్ లాంగ్ వాడుకోవచ్చు అనమాట. మనం ఫస్ట్ రెసిపీ చేసే ముందు కొంచెం ప్యాన్లో ఆయిల్ వేసి కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్ కట్ చేసి ఇవి బాగా ఫ్రై అయిపోవాలన్నమాట. మొత్తం చాలా అవి బ్రౌన్ కలర్లో వచ్చేసినంత వరకు ఫ్రై చేసాం అనుకోండి, ఇంకా ఎక్కడైనా మనకి ఆ బ్లాక్నెస్ ఉన్న పోతుంది. ఇలా చేసుకోవడం ఏంటంటే ఇంకా నాన్ స్టిక్ అయిపోతుంది అనమాట ఈ ప్యాన్ అనేది. ఇంకా ఏంటంటే ఇందులో మనం వుడెన్ స్పాచులే కదండి, ఏవైనా వాడుకోవచ్చు. ఎందుకంటే దీని మీద ఎలాంటి కెమికల్ కోట్ ఏమి ఉండదు కనుక మనం భయం లేకుండా ఏ గరిటలైనా వాడుకోవచ్చు. స్క్రాచెస్ పెడతాయేమో, దానిపైన ఉండే కోట్ ఏమైనా పోతుందేమో అలాంటి భయం ఏది లేకుండా ఇది చాలా న్యాచురల్ అండి. మనకి ఐరన్తో ఎలాంటి కెమికల్స్ కోడ్స్ ఏవి లేకుండా చేస్తారు కనుక మనం హ్యాపీగా దీన్ని అయితే తీసుకోవచ్చు. హెల్దీ లైఫ్ స్టైల్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ ప్రోడక్ట్ అయితే తీసుకోండి. ద ఇండస్ వ్యాలీ వాళ్ళదనమాట. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కూపన్ కోడ్ ఇస్తున్నాను చూడండి, బాసినా అని. ఆ కూపన్ కోడ్ కనుక మీరు యూజ్ చేసి తీసుకున్నారనుకోండి మీకు 12% డిస్కౌంట్ వస్తుందన్నమాట. ఈ ప్రోడక్ట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి. ఇది దోశ పాన్ కాదు కదండి, ఫ్రై పాన్ అయినా కూడా నేను ఒకసారి ఊతప్ప వేసి చూద్దాం అని చెప్పేసి రాగి పిండితో ఊతప్ప అయితే వేసానండి. అసలు అంటుకోకుండా ఫస్ట్ టైం అయినా కూడా చూసారా ఎంత బాగా వచ్చేసిందో. ఇదైతే 100% టాక్సిన్ ఫ్రీ అండి, చాలా అసలు న్యాచురల్ అనమాట, ఎలాంటి కెమికల్స్ ఏమీ ఉండదు. ఇంకా ఈ ప్యాన్లో మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల మన ఫుడ్లో ఇంకా ఐరన్ అనేది ఇంక్లూడ్ అయ్యి మన ఫుడ్ ఇంకా హెల్తీగా మారుతుందన్నమాట. ఇంకా ఈ ప్యాన్ మందంగా ఉండడం వల్ల మనకి తక్కువ ఆయిల్తోనే చాలా బాగా కుక్ అయిపోతుందండి. ఎందుకంటే ఇది అంటుకోదు, అసలు మాడిపోయే ఛాన్స్ కూడా ఉండదు, చక్కగా ఈవెన్గా కుక్ అవుతుంది. ఇది న్యాచురల్లీ నాన్ స్టిక్కీ ప్యాన్ అనమాట. ఇంకా వాడుతున్న కొద్ది ఇంకా స్మూత్ అయిపోయి ఇంకా నాన్ స్టిక్ అయిపోతుంది మనకు. అసలు ఇంకా ఎలాంటి మాడిపోవడం అంటుకోవడం అలాంటి జరగదు. ఇంకా మన ఫుడ్ కూడా మంచి టేస్ట్ ఫ్లేవర్ కూడా వస్తుందండి ఈ ఐరన్ మిక్స్ అవ్వడం వల్ల. ఐరన్ పాత్రలో పులుపు సంబంధించినవి ఏవి ఉండకూడదండి. చింతపండు కానీ, నిమ్మకాయ కానీ, చింత చిగురు, అలాగే టమాటో ఇవన్నీ కూడా వండకూడదు. ఎందుకంటే ఐరన్లో పులుపు వండడం వల్ల నార్మల్గా ఐరన్ రిలీజ్ అయ్యే కంటే 20 times ఎక్స్ట్రా రిలీజ్ అవుతుందన్నమాట. మన బాడీకి ఎంత అవసరమో అంతే ఐరన్ ఉండాలి, కానీ ఎక్కువైనా కూడా అది అన్హెల్దీ అండి. మన ఫుడ్ టేస్ట్ కూడా మారిపోతుంది అనమాట. అందుకే పులుపు పదార్థాలు ఎప్పుడు కూడా ఐరన్ ప్యాన్స్లో వాటిలో వండకూడదు. ఇంకా మాట్లాడుతుండగానే కాకరకాయ కర్రీ అయితే అయిపోయిందండి. అసలు చాలా బాగా వేగింది, ఎంత బాగుందంటే ఎక్కడ కూడా అంటుకోకుండా మాడకుండా. ఇదైతే న్యాచురల్లీ నాన్ స్టిక్ అండి, ఎలాంటి కోట్స్ ఏవి లేకుండా న్యాచురల్లీ నాన్ స్టిక్ అనమాట. ఇంకా వాడుతున్న కొద్ది ఇంకా ఫినిష్ అయితే చాలా బాగా వస్తుంది. చూసారా, ఎక్కడ కూడా అంటుకోకుండా మాడకుండా ఎంత చక్కగా కుక్ అయిపోయిందో. ఒకసారి దీంట్లో మనం ఫుడ్ ప్రిపేర్ చేసిన తర్వాత నార్మల్గా మనం కొంచెం లిక్విడ్ జెల్ వేసుకొని ఏవైనా మైల్డ్గా ఉండేది క్లీన్ చేసుకోవడం ఏంటి, క్లీన్ చేసుకొని మొత్తం అందులో తడి ఏమీ లేకుండా, తేమ ఎక్కడా లేకుండా కొంచెం స్టవ్ మీద పెట్టి హీట్ చేసుకొని, ప్యాన్ చల్లగా అవ్వాలండి, లేదంటే ఆ హీట్ మళ్ళీ మనం చేయగలుగుతుంది. ప్యాన్ చల్లగా అయిన తర్వాత ఆయిల్ మొత్తం లోపల బయట అంతా కూడా స్ప్రెడ్ చేసి ఇంకా పక్కన పెట్టేస్తే సరిపోతుందండి. మళ్ళీ మనం ఇంకోసారి వాడుకున్నప్పుడు చక్కగా ఇంకా డైరెక్ట్గా వాడుకోవడం అనమాట. ఎలాంటి మనకి ఇలా ఆయిలింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎలాంటి రస్ట్ ఏం పట్టకుండా ఉంటుంది, లైఫ్ టైం అనమాట. ఇది మనం యూస్ చేసుకోవచ్చు. అసలు చాలా ఇంకా ఎన్నాళ్ళైనా కూడా దాన్ని మనం చక్కగా యూస్ చేసుకోవచ్చు అండి. మీరు కనుక తీసుకోవాలనుకుంటే పైన చూస్తున్న కూపన్ కోడ్ కనిపిస్తుంది కదా స్క్రీన్ పైన, అదైతే యూస్ చేసి తీసుకోండి. మీకు 12% డిస్కౌంట్ అయితే వస్తుంది, బాసినా అనే కూపన్ కోడ్ని. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీరు కూడా హెల్తీ లైఫ్ స్టైల్ ఇంకా స్టార్ట్ చేయండి. నాకు కూడా కామెంట్ సెక్షన్ లో ఒక సిస్టర్ చెప్పారు, ఆ సిస్టర్ మీరంతా బాగుంది కానీ ఒక్కటి అల్యూమినియం అవి వాడకండి అని చెప్పారు. అప్పటి నుంచి నేను ముందు నుంచి కూడా అనుకుంటున్నాను మార్చేద్దాం, ఇంట్లో ఉన్నవన్నీ కూడా ఒక్కొక్కటి మార్చుకుందాం, ఐరన్ అలాగే స్టెయిన్లెస్ స్టీల్ అన్ని తీసుకుందాం అని చెప్పేసి నెమ్మదిగా ఒక్కొక్కటి తీసుకుంటానండి. ఇంక ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీ ఒపీనియన్. నాకు రెగ్యులర్ గా ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్ అయితే చాలా బాగా నాకు కామెంట్ చేస్తున్నారండి. మన ఫ్యామిలీ మెంబర్స్ కంటే ఎక్కువగా నాకు ట్రీట్ చేస్తున్నారు. ప్రతి వీడియోకి నేను సజెషన్ లో పెట్టనుకుంటే ఇంకా వెయిటింగ్ అని చెప్పేసి నాకు ముందే మెసేజ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ కూడా. ఇలాగే మీరు అందరూ నాకు ఎక్కువ సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నారు. ఇంకా ముందు మంచి వీడియో ఇట్లు మీ శ్రావణ జ్యోతి.